కానీ ఎక్కడైనా ఆగి మంచిగా ఒక చోట కూర్చొని సాధన చేసుకుంటారు. అదే గురుమంత్రం జపించుకుంటూ ఉంటారు. 6 hours. ఎన్ని గంటలకి లేచి ఎన్ని గంటల నుంచి? మేబీ హారతి అయిపోద్ది, ఈవినింగ్ 6కి హారతి అయిపోద్ది. 6:30, 7కి ఒక మంచి టెంపుల్ గానీ లేదా ఎవరు లేని జనాలు లేని ఒక ప్లేస్ చూసుకొని ఇంకా 9, 10 అలాగా అంతవరకు కూర్చునే ఉంటారు. ఇంకా తర్వాత లేచి వచ్చిన తర్వాత ఇద్దరం భోజనం చేసి చక్కగా రెస్ట్ తీసుకుంటాం. ఓకే, మిమ్మల్ని ఏమని పిలుస్తారు అఘోరి? చిన్ను అని పిలుస్తారు. అందుకే నేను ఇందాక చిన్ను చిన్ను అంట. యా, చిన్ను అని పిలుస్తారు. మీరేమని పిలుస్తారు? నేను అమ్మ అనే పిలుస్తాను. అవునా, అమ్మానే పిలుస్తారా? అమ్మ అనే పిలుస్తాను. ఓకే. మరి ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఆయన దేశాలు తిరగడం ఇవన్నీ తిరిగేవారు. ఇప్పుడు మీరు చోట నేను తీసుకెళ్ళారు కాబట్టి ఒక సెక్యూర్ ప్లేస్ కావాలి, ఒక ఇల్లు కావాలి, ఇంట్లోకి వస్తువులు కావాలి, ఒక కాపురానికి కావాల్సినవన్నీ కావాలి. ఎక్కడ డెఫినెట్లీ కావాలి అవన్నీ. సో ఒక ప్లేస్ అంటే ఒక చోట ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఉందాం అనుకుంటున్నాము. అది ఎక్కడ అనేది ఇప్పుడే చెప్పము. మేమైతే మా ప్లానింగ్స్ లో మేము ఉన్నాము. మంచిగా ఒక చోట సెటిల్ అయిపోయి లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. ముద్దపప్పు ఆవకాయ ఇష్టం ఉన్నారు కదా, ఇంకేమి ఇష్టం అఘోరికి? బాదం పాలు ఇష్టం. అండ్ అలాగే ఏదో ఒక జ్యూస్ తాగుతారు. ఇది కర్బూజా జ్యూస్ అంటారు కదా, అంతే కదా, కర్బూజా జ్యూస్ ఇద్దరికి ఇష్టం. అది కర్బూజా. ఓకే. బాదం పాలు, ముద్దపప్పు ఆవకాయ, తర్బూజా, ఇంకా స్వీట్స్ అంతే. స్వీట్స్ లో పాయసం. నీకు వచ్చా మరి పెట్టడం? బాగా చేస్తా. ఓ, ఎవ్రీ మండే పాయసం ఉంటుంది. చెప్పుకోవడం కాదు, బాగా చేస్తా అని. ఎవ్రీ మండే పాయసం ఉంటుంది మా దగ్గర. అది బాగుంటుందా లేదా అని చెప్పని తిన్నాను కాదనమాట. చాలా బాగుంటుంది. అవునా? కాజు కిస్మిస్ వేసి మిల్క్ వేసి బాగా చేస్తుంది. మీకేమిష్టం? నాకు చికెన్ బిర్యానీ. చికెన్ ఉంటే చాలు. చికెన్ అంటే పడి చస్తుంది. ఇంకా చికెన్ లేకుండా ఉండదు. మేము గుజరాత్ వెళ్ళినప్పుడు 100 kilometers చికెన్ గురించి వెళ్ళొచ్చాను. సోమనాథ్ నుండి రాజ్కోట్ వెళ్ళి రాజ్కోట్ నుండి అక్కడ తినిపించి మళ్ళీ సోమనాథ్ తీసుకొచ్చా. 100 kilometers బ్యాక్ వెళ్ళి చికెన్ పట్టుకొచ్చారు మీకోసం. అక్కడ వెళ్ళి తినేసి మళ్ళీ కార్లో ఎక్కి మళ్ళీ సోమనాథ్ వెళ్ళాము. ఓకే, ఏమనిపించింది అప్పుడు 100 kilometers? అంత ఇష్టం. ఒక మనిషికి ఏదైతే హ్యాపీనెస్ గా ఏది తినాలనిపిస్తుంది, ఏ బట్ట కట్టుకోవాలనిపిస్తుంది, అది ఇవ్వాలి కంపల్సరీ. చిన్న చిన్న ఆనందాలే ఆత్మానికి చాలా తృప్తినిస్తాయి. అవి చేసుకోకపోతే ఇంకెందుకు జీవితం. మీకు వచ్చా అఘోరి వంట వండటం? బ్రహ్మాండంగా వండుతా. చికెన్ కర్రీ బాగా చేస్తారు. ఏం కర్రీ? చికెన్ కర్రీ, వంకాయ కర్రీ మస్తు చేస్తారు. అవునా? దగ్గర నుంచి హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదేమో అయితే. ఆల్రెడీ గ్యాస్ తీసుకున్నాను, ఎవ్రీథింగ్ తీసుకున్నాము. అంటే మాతో పాటు మా భైరవ్ ఉంటాడు కదా, భైరవ్కి పెట్టాలి. కోడి పెట్టలు కూడా తీసుకోవాల్సిందేమో. 2 గ్యాస్ ఇవన్నీ పెట్టుకున్నారు, కోడి పెట్టలు అంటే 2 కోళ్ళని కూడా క్యారీ చేయాల్సిందేమో. అలా ఏం లేదు నాన్న, జస్ట్ వీక్లీ 2 times తింటది, అంతేనా? అలా అంటే డైలీ అంటే అవ్వదు కదా, అందుకని చెప్పి డైలీ తినిపిస్తా. ఇంకా ఏం చేస్తా, డైలీ తినిపిస్తాను. ఓకే, అని ఇష్టం. డైలీ కావాలంటే డైలీ ఇప్పిస్తాను, అలా ఏముండదు. ఓకే, అంటే స్త్రీ వర్షని కోసం ఏమన్నా చేస్తారు అంటే ఇక అంటే ఇది ఒక తమ్లెన్ పెట్టేసుకుంటున్నారు మీరు. అంటే మీరే ఇచ్చారు ఐడియా. అయితే ఎట్లా అంటే వైఫ్ కదా,
ఇప్పుడు ఏంటి నిజమే అయ్యో. కాదు కాదు ఓకే, నాకు మంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు శ్రీవర్షిని మీకు ఏమవుతుంది, మీరు శ్రీవర్షినికి ఏమవుతారు? ఇక పెళ్ళి అయిపోయింది కాబట్టి భార్య భర్తలే. ఎవరు భర్త? చెప్పేసుకున్నాం కదా, ఇంకేంటి. వైఫ్, యా హీస్ హస్బెండ్. ఎవరెవరు? వైఫ్ అండ్ హస్బెండ్ అండి. ఎందుకు మీరిద్దరిలో హస్బెండ్ ఎవరు, వైఫ్ ఎవరు? ఇప్పుడు హస్బెండ్, అఘోరి అమ్మాయి హస్బెండా? వైఫ్. ఇప్పుడు అఘోరి అమ్మ హస్బెండ్, మీరు వైఫ్, అంతేనా? ఎస్. మరి మీ మమ్మీ, మీ అమ్మగారు ఆయన్ని కోడలి పిల్లని పిలిచేవారు అంటున్నారుగా? అంటే తన రూపం అలా ఉంది కాబట్టి కోడలి పిల్లని సంబోధించేవాళ్ళు అంతే. ఓకే, అంటే మీకు ఈమెకు తాళి కట్టినా కాబట్టి భర్తగా నేను స్వీకరిస్తుంది. భర్తగా స్వీకరించాను, నాకు తాళి కట్టారు కాబట్టి. మ్మ్. మధ్య మధ్యలో మమ్మీ అనేవాళ్ళు అల్లుడు అల్లుడు అని అనేవాళ్ళు. ఒక 4 times 5 times రిపీట్ చేశారు. మ్మ్. మీ నాన్నగారు అన్ని జరుగుతాయని ముందే తెలుస్తాయని వీడియోలు తీసుకొని పెట్టుకునే వాళ్ళం. ఏంటంటే మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు విష్ణు మేమంతా బానే ఉన్నాం. అప్పుడు మ్మ్. విష్ణు మాతో బానే ఉన్నాడు. అయితే బయటికి వెళ్ళి సమోసా తీసుకుని ఫోటో పెట్టి వాట్సాప్ లో అమ్మకి, మ్మ్. ఇదిగో మీ ఆవిడ కోసం సమోసా తీసుకున్నా అని పెట్టాడు కింద. డిలీట్ ఎవరు- చేసిన ఎవరు? బ్యాగ్ కొడితే వచ్చేస్తాయి అందులో. విష్ణు పెట్టాడు. మరి అలా పెట్టిన వ్యక్తి ఇప్పుడు వ్యతిరేకించారు. ఓకే, సమోసా తీసుకుని పెట్టాడు. మ్మ్. హైదరాబాద్లో ఎక్కడున్నారు మీరు? అది ఒక వేరే అంటే వాళ్ళ పేర్లు మళ్ళీ వాళ్ళని కూడా ట్రోలింగ్ లో తీస్తారు. ఓకే, వద్దులే. ఎందుకంటే ఇప్పుడు మేము ఎవరి పేరు చెప్పిన వాళ్ళు మొత్తం ట్రోలింగ్ లోకి వస్తారు. మ్మ్. ఎందుకులే పాపం. ఈ చికెన్ బిర్యానీ ఇవేనా? మటన్, ఫిష్, ప్రాన్స్ ఇవేమి ఇష్టం లేదా మరి? మటన్ తినను, చికెన్ తింటాను. ఫిష్ లో మటన్ వచ్చేసి ఎవరు తింటారో అడగండి. ఏంటంటే చికెన్ తింటాను బాగా ఇష్టంగా. మ్మ్. ఫిష్ లో అయితే రేగండి, బొమ్మిడాయి బాగా ఇష్టం. మ్మ్. బొంబుడాయి పులుసా? ఇంకా ఎస్, ఎస్, అమ్మో ఆనందం. ఎస్, నోరు ఊరుతుందా And, ఇప్పుడు? బొంబుడాయి- బొంబుడాయిల పులుసు అంటే Yeah, నోరు రొయ్యలు ఊరుతుందా? అంటే బొంబుడాయిల పులుసు అనేటప్పటికి నోరు ఊరుతుందా అంటున్నాను. ఇప్పిస్తాను, ఏమున్నది ఇప్పిస్తాను. రీసెంట్ గానే తినాలేండి. రీసెంట్ గానేనా? మరి ఇప్పుడు లేకపోతే చేప ఎక్కడన్నా ఉంటే వండేస్తుంది. ఏమన్నా ఇప్పుడు అఘోరమ్మ ఇన్ని వంటలు నేర్చుకోవాలా ఏంటి? లేదు, నేనే వండుతాను. మ్మ్. ఫిష్ కర్రీ బాగా చేస్తానండి. మా డాడీ నేను ఫిష్ కర్రీ చేసినప్పుడల్లా నానమ్మ గుర్తు వస్తుంది, మా అమ్మని గుర్తు చేస్తున్నావు అని చెప్పని అనేవాడు. ఓ, నువ్వు ఫిష్ కర్రీ వండితే వాళ్ళ అమ్మ గుర్తొచ్చేవారా? అవునవును. చాలా హ్యాపీగా ఉన్నాం. బట్ తెలుస్తుంది, కనబడుతుంది. కానీ చాలా మంది ఎందుకు అన్హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా లేరు మిమ్మల్ని చూసి. అంటే రకరకాల డౌట్లు, విమర్శలు వస్తాయి వాళ్ళ ఫ్యామిలీలో కూడా. అంటే ఎందుకు హ్యాపీ లేరంటే ద మెయిన్ రీజన్ ఇన్ జెండర్. ఓకేనా, అందుకే అన్హ్యాపీగా ఉన్నారు. మెయిన్ రీజన్. బట్ మేము అనుకునేది అంటే ఇప్పుడు- మనుషులు కలిశాయి. మనుషులు లో అదే ఒక అబ్బాయి ఉంటే ఇంత గొడవ చేసేవాళ్ళం మా అమ్మ నాన్న. మ్మ్. చూసే జనాలు కూడా కామెంట్స్ అన్ని వచ్చాయి కాదేమో. ఇక్కడ జెండర్ ప్రాబ్లం అయిపోయింది అంతే. కానీ మేము జెండర్ ని చూసి ఏం ఇష్టపడలేదు. మా మనసులు కలిసాయి, మేము మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాం కాబట్టి మేము ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకున్నాము, హ్యాపీగా ఉన్నాం. చాలు మాకు అది. అయినా మా మా ఏదైతే ఉన్నదో మా పర్సనల్ ని వ్యతిరేకించడానికి వాళ్ళెవరు ప్రశ్నించడానికి? పెళ్లి చేసుకున్నాం, ఇష్టం వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాం, వాళ్ళతో సహజీవనం చెయ్యొచ్చు. ఒక మేజర్ అన్నాక ఎవరినైనా కానీ ఇష్టపడొచ్చు, తను సహజీవనంగా ఉండొచ్చు. కానీ చేసుకున్న తర్వాత మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది మా పర్సనల్ విషయాలు వాళ్ళకి అనవసరం. అంటే పోయి వాళ్ళు ఏమైనా తెచ్చి పెడతారా? అంటే ఇప్పుడు మా చిన్నకు చికెన్ తినాలనిపిస్తుంది, పెట్టేది నేనే కదా. చిన్ను అది ఎంత చికెన్ దూరమైనా తినాలనిపిస్తుంది, పెట్టేది ప్రాస ఏదో బాగున్నట్టుంది. మరి పెట్టేది నేను, నాతో ఉంటది, హ్యాపీగా ఉన్నాం కదా. మేమిద్దరం హ్యాపీగా ఉన్నప్పుడు మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారని నేను అడుగుతున్నా. మీ ఏడుపు, మీ దరిద్రము, మీ అప్పులు, మీ ఉద్యోగాలు, మీరు ఆ దరిద్రంలో ఉండగా మా మీద ఎందుకు పడి ఏడుస్తున్నారు? పక్క పొంటోళ్ళు ఎదుగుతూనే సహించలు. అరే మా జీవితం మేము లీడ్ చేసుకుంటాం.